హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన స్పెషల్ ఎగ్ సేమియా ఉప్మా. ముందుగా ఎగ్స్ని ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్గా ఎగ్స్ని సేమియాలోకి ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. పొడి పొడిగా ఎగ్ సేమియా ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇచ్చిన వీడియోలో చూద్దాం. 1 కప్ సేమియా తీసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో తగినంత ఆయిల్ పోసుకొని ఆనియన్స్ వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్, టమోటాస్ 2 కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 రెప్పల కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని కాజు పప్పులు వేసి బాగా 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసి ముందుగా ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 2 కప్పుల వాటర్ మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఒక 5-6 పొంగులు వచ్చిన తర్వాత తీసివేయాలి. మూత తీసివేసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా ఇందులో వేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి హై ఫ్లేమ్లో. సేమియా అన్నీ మనకి బాగా దగ్గర పడతాయి. ఒక 10% వాటర్ లోపల ఉన్నప్పుడు బక్కలు కొట్టి పెట్టుకున్న ఎగ్స్ మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసేసి లో ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ పెట్టేసేయాలి. మూత తీసేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో వదిలివేయాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ మూత తీసి మన పొడి ఎగ్ సేమియా ఉప్మా మనకి రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే ఎంతో రుచికరమైన ఎగ్ సేమియా ఉప్మా రెడీ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్, డూ షేర్, కామెంట్స్ అండ్ లైక్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.